విమానాలు అతిపెద్ద గేమ్ చేంజర్. F-16 యుద్ధ విమానాలు అమెరికా పాకిస్తాన్కి ఇచ్చింది. కానీ అవి నడపగలిగినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి పైలట్లు లేరనడానికి సాక్ష్యం అప్పుడు జరిగిన అభినందన్ ఉదంతం. మనకి ఎక్కడైతే ఇక్కడ భారతదేశం మీదకి వాళ్ళు తీవ్రవాదులు దాడి చేసినటువంటి సందర్భంలో పుల్వామా అటాక్ తర్వాత భారతదేశం ఇచ్చినటువంటి అటాక్ ఏకంగా బాలాకోట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సరిహద్దు లోపల ఉన్నటువంటి భాగానికి వెళ్ళి మనం అటాక్ చేసి రావడం, దానికి ప్రతీకారంగా వాళ్ళు పఠాన్కోట్ మీదకి అటాక్ రావడం, అలా వచ్చినప్పుడు మన మిగ్ యుద్ధ విమానాలతో వాళ్ళని వెంట పట్టడం, అందులో అభినందన్ కొట్టిన దెబ్బకి మిగ్ విమానంతో కొట్టిన దెబ్బకి F-16 కూలిపోవడం, అది కాదని ముందు డ్రామా చేసిన అది ఫైనల్గా అవునని తేలినటువంటి సందర్భం. దాని తర్వాతనే F-16లకి వాల్యూ పడిపోయింది. అంతర్జాతీయంగా కూడా అమెరికా తర్వాత అమ్ముదామన్నా కొనేవాళ్ళు కరువవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపున ఇప్పటికీ పాకిస్తాన్ దగ్గర ఉందో దానికి పోటీగా ఈ భౌగోళిక పరిస్థితులకు ఉపయోగపడేటటువంటి విధంగా రఫేల్ ఉందనేది మనం అందుకనే అది 5 స్టార్ అయితే ఇది 4++ అయినా సరే ఇదే కొన్నాం. ఇప్పుడు మరొక 26 కొంటున్నాం. ఓవరాల్గా రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి లెక్క చూస్తే టోటల్ ఎయిర్ క్రాఫ్ట్లో ఇండియా 2229 ఉంటే పాకిస్తాన్ దగ్గర 1399 ఉంది. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఇండియా దగ్గర 513 ఉంటే పాకిస్తాన్ దగ్గర 328 ఉన్నాయి. అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లో ఇండియా దగ్గర 130 ఉంటే పాకిస్తాన్ దగ్గర 90 ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా దగ్గర 270 ఉంటే పాకిస్తాన్ దగ్గర 64 ఉన్నాయి. ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఇండియా దగ్గర 351 ఉంటే పాకిస్తాన్ దగ్గర 565 ఉన్నాయి. ఈ అమెరికా గిఫ్ట్గా ఇచ్చింది చైనా అమెరికాలు. స్పెషల్ మిషన్లు మన దగ్గర 74 ఉంటే వాళ్ళ దగ్గర 27 ఉన్నాయి. ఏరియల్ ట్యాంకర్స్ మన దగ్గర 6 ఉంటాయి, అంటే ఆకాశంలోనే ఆయిల్ ఫిల్ చేసే వాళ్ళ దగ్గర 4 ఉన్నాయి. హెలికాప్టర్ వాళ్ళ దగ్గర మన దగ్గర 899 ఉంటే వాళ్ళ దగ్గర 373 ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్ మన దగ్గర 80 ఉంటే వాళ్ళ దగ్గర 57 ఉన్నాయి. కాబట్టి సరిగ్గా ఇండియా కనుక తలుచుకుంటే వీళ్ళ పరిస్థితి ఏమవుద్దో తెలియదు.